దేవుని బిడ్డలారా, మరి ఏ చిత్తం చేయాలి? మన చిత్తం నెరవేర్చుకోవాలా లేక దేవుని చిత్తం నెరవేర్చాలా అని మనం గమనించినట్లయితే మీరందరూ కూడా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తమే మనం నెరవేర్చాలి అని చెబుతారు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుని చిత్తమే నెరవేర్చాలి అని మనం గమనించినట్లయితే చూడండి, యేసుక్రీస్తు మన కొరకు బాధపడి తన అడుగు చేయాలని ఎందు మనం నడుచుకోవాలని మనకి ముందు ఒక మాదిరి ఉంచిపోయాడు. క్రీస్తును పోలి నడుచుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కనుక యేసుక్రీస్తు నా ప్రియమైన దేవుడు తండ్రి చిత్తమును చేసిన వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. తన చిత్తాన్ని నెరవేర్చుకున్నటువంటి వ్యక్తిగా లేడు. కనుక క్రీస్తు మనకి మాదిరి ఉన్నాడు. క్రీస్తును పోలి మనం నడుచుకోవాలని వాక్యం సెలవిస్తుంది. కనుక ఇప్పుడు మన జీవితంలో కూడా యేసుక్రీస్తు వలె మన ఎదుట రెండు చిత్తాలు ఉంటాయి. మన చిత్తము, దేవుని చిత్తం రెండు ఉంటాయి. కనుక మనం